మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తప్పదంటూ ప్రచారం సాగుతోంది. ఒకవేళ అరెస్ట్ అయితే జార్ఖండ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రిగా సోరెన్ చాయిస్ ఎవరు? ఈడీ కేసులో ఇవాళ ఏం జరగబోతోంది? జార్ఖండ్లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీఎం హేమంత్ సోరెన్ అరెస్టు తప్పదని తేలిపోయింది. భూకుంభకోణంలో సోరెన్ పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు దొరకడంతో ఈడీ ఉచ్చు బిగించేందుకు రెడీ అయిపోయింది. సోమవారం తన ఢిల్లీ నివాసంలో ఈడీ అధికారుల సోదాలకు ముందు మాయమైన హేమంత్ సోరెన్ 16 గంటల తర్వాత రాంచీలోని తన ఇంట్లో జరిగిన సంకీర్ణ ఎమ్మెల్యేల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం తన నివాసంలో విచారణకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే సోరెన్ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. భూకుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో తన అరెస్టు తప్పదని దాదాపు నిర్ధారణకు వచ్చిన సోరెన్ ప్లాన్ బి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను ఫాలో అయిపోవాలని డిసైడ్ అయ్యారు. అప్పట్లో దాణా కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు లాలూ తన భార్య రబ్రీదేవిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు సోరెన్ తన భార్య కల్పనా సోరెన్కు పగ్గాలప్పజెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలతో సోరెన్ సమావేశంలో కల్పన కూడా పాల్గొనడంతో సీఎం మార్పు ఖాయమని చెబుతున్నారు. కల్పనా సోరెన్ ఎమ్మెల్యేనే కాదు, ఇప్పటి వరకు రాజకీయాల్లో లేరు. అయినా ఆమెను సీఎం చేసేందుకు పార్టీ ఎమ్మెల్యేలు అంగీకరించినట్లు సమాచారం. కల్పనా సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టాక గండే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. భూ రికార్డులను తారుమారు చేసి కొందరి పేరుపై మార్చారని, వాటిని విక్రయించి కోట్లు కొల్లగొట్టారని హేమంత్ సోరెన్ సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఓ ఐఏఎస్ అధికారి సహా పలువురిని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికి 9 సార్లు సోరెన్కు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన 7 సార్లు విచారణకు గైర్హాజరయ్యారు. చివరిసారి అని హెచ్చరించడంతో జనవరి 20ని ఈడీ ముందుకొచ్చారు. సుమారు 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసింది. మరోసారి విచారణకు రావాలని సమాచారం ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో ఈడీ ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైంది. నేడు విచారణ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని రాంచీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అక్కడ 144 సెక్షన్ విధించారు. భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. నేడు ఏం జరగబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.